ఈ రోజుల్లో బస్ స్టాప్ వంటి బ్యాక్ టు బ్యాక్ అడల్ట్ కంటెంట్ మూవీస్ తో సక్సెస్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిన మారుతి తన మనసులోని మాటలు బయటపెట్టాడు. ఈ రోజుల్లో సినిమా కంటే ముందు తాను తీసింది బస్ స్టాప్ సినిమాయే అన్నాడు. అయితే డబ్బులు లేకపోవడంతో బస్ స్టాప్ సినిమా సగం వరకు షూటింగ్ చేసి ఆపేశామని, దాంతో ఏం చేయాలో తెలియక రామ్ గోపాల్ వర్మ గారి స్ఫూర్తితో 5D కెమెరాతో ఈ రోజుల్లో మొదలు పెట్టామన్నాడు. ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళని డబ్బులు అడిగి కేవలం 15 లక్షల రూపాయలతో ఈ సినిమా చేశామని చెప్పాడు. అయితే ఆ సినిమా రిలీజ్ చేసేందుకు చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయని, దాంతో శ్రీనగర్ కాలనీలో రోడ్డు పక్కనే కారు ఆపి కన్నీళ్లు పెట్టుకున్నానని మారుతి చెప్పాడు. అయితే ఆ సినిమా ఊహించని విజయాన్ని అందుకోవడంతో సగం వరకు చేసి ఆపేసిన బస్ స్టాప్ ను మొదలు పెట్టానని వివరించాడు. రిలీజ్ అయ్యాక ఈ మూవీ అనుకున్నట్టుగానే విమర్శలను, డబ్బులను కూడా తీసుకొచ్చిందన్నాడు. ఇక మూడవ సినిమా ప్రేమ కథా చిత్రం సినిమాలో ప్రతి షాట్ నేనే తీశానని, అయితే దెయ్యంతో కామెడీ అంటే ఎవరు చూడరన్న భయంతో తన పేరు వేసుకోకుండా ఆ మూవీకి వర్క్ చేసిన కెమెరామ్యాన్ పేరును డైరెక్టర్ పేరుగా వేశామని మారుతి తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.